శ్రీ సంప్రదాయ ఛానల్ వీక్షకులకు విజ్ఞాపనం. సకల చేతనోజ్జీవనార్థమై ఆండాళమ్మ వారి లోకంలో అవతరించి మనకు అనుగ్రహించిన తిరుప్పావై దివ్య ప్రబంధ వ్రతానుష్ఠానంలో ఈరోజు 17వ రోజు 17వ పాశుర అనుసంధానం. అంబరమే తన్నీరే షోరే అరం செய்யும் எம்பெருமான் நந்தகோபாலா எழுந்திராய் கொம்பனார்க்கெல்லாம் கொடுந்தே குலவிளக்கே எம்பெருமாட்டி யசோதா அறிவுராய் அம்பரமூடரத்தோங்கி உலகளந்த உம்பர் கோமானே உறங்காத் எழுந்திராய் செம்பர் கடடரி செல்வா பலதேவா உம்பியும் நீயும் உறங்கேலோరెంబావాయ్ ఆండాళ్ దివ్య తిరువడిగడే శరణం. నిన్నటి రోజు పాశురంలో ద్వారపాలకులను ప్రార్థించారు. వారి ప్రార్థనతో వారు ద్వారములు తెరవగా లోపలికి ప్రవేశించారు. లోపలికి ప్రవేశించగానే ఈ పాశురంలో ఎవరిని అనుసంధానం చేస్తున్నారు? మొట్టమొదలు నందుని, కృష్ణుని యొక్క భవనంలో ప్రవేశించారు కదా, నందగోకుల వారి భవనంలో. అందులో మొదటి గది, మొదటి పడక, మొదటి శయన మందిరం ఎవరిది ఉన్నది? నందుల వారిది ఉన్నది. నందుల వారిని చూడగానే వెంటనే నందుల వారికి సుప్రభాతం చెప్పారు. ఆ తర్వాత నందుని పక్కకు ఎవరి పడక ఉన్నది, ఎవరి సన్నిధానం ఉన్నది అనగా యశోదాదేవి యొక్క పడక ఉన్నది. యశోదాదేవిని గుర్తించి యశోదాదేవికి సుప్రభాతం చెప్పారు. ఆ తర్వాత వెంటనే పక్కకు మన నల్లనయ్య కృష్ణుడు పడుకొని ఉన్నాడు, కృష్ణ పరమాత్మకు సుప్రభాతం చెప్పారు. ఆ తర్వాత బలరామదేవుడు కనపడ్డాడు. బలరామదేవుని యొక్క శయన మందిరం, బలరామదేవుని యొక్క సన్నిధి కనపడింది. బలరామదేవునికి సుప్రభాతం చెప్పారు. ఇది ఈ పాశురంలో చెప్పే వరుస క్రమంలో వారిని నిద్రలేపారు. నందుని, యశోదాదేవిని, కృష్ణ పరమాత్మను, బలరామదేవుని. శాపదేవత పరంగా తర్వాత అర్థం చెప్తాం ఆచార్యపరంగా. ఆ తర్వాత కాజిచ్చి విన్నగరం అనేటువంటి దివ్యమైనటువంటి ఒక దివ్య దేశం 108 దివ్య తిరుపతిలో అదొక దివ్య దేశం. అక్కడ స్వామి దివ్య క్షేత్రాన్ని అనుసంధానం చేసుకున్నారు. ఈ పాశురం కూడా శ్రీమతే విశ్వక్సేనాయ నమః అనే అనుసంధానమే ఈ పాశురంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ పాశురం యొక్క అర్థ విశేషాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, నిన్న ద్వారపాలకుల చేత అనుమతింపబడినటువంటి గోపికలంతా కూడా చక్కగా లోపలికి ప్రవేశించారు. పోగానే అక్కడ నందగోపుల వారి పడక కనపడ్డది. నందగోపుల వారికి, కృష్ణునికి, బలరామునికి సుప్రభాతం చెప్తున్నారు. కాబట్టి వీళ్ళు ప్రస్తుతిస్తున్నారు. ఎప్పుడు? నందగోపుల వారిని ప్రస్తుతిస్తున్నారు. ఏమని? అంబరమే తన్నీరే షోరే అరం செய்யும் ఎంబెరుమాన్ నందగోపాల ఎడుందిరాయ్. ఇక్కడ విశేషణాలు వేశారు. నందగోపుల వారు ఎటువంటి వారట? అంబరమే తన్నీరే షోరే అరం செய்யும் నందగోపాల. అంబరమే అనగా అర్థం ఏమిటి? వస్త్రములనే. తన్నీరే అనగా నీరు. తర్వాత షోర్ అంటే అన్నం, అంటే వస్త్రములను, అన్నమును, నీటిని, ఈ మూడింటిని కూడా కావలసినంత ఇచ్చేటువంటి వాడట నందుల వారు. వీటన్నిటిని కూడా దానం చేసేవాడు, ఇచ్చేటువంటి వాడు. అంటే మాకు కావలసినటువంటి వస్త్రములను, తన్నీర్ అనగా నీటిని, తర్వాత షోర్ అన్నమును ఇచ్చేటువంటి వాడా. అరం செய்யும் ఎంబెరుమాన్ మాకు స్వామి అయినటువంటి వాడా. ఓ నందగోపాల, ఓ నందగోప స్వామి, ఓ నందుడా. ఎడందిరాయ్, నీవు పడుకోవద్దు స్వామి, నీవు లేవవలసినది మేము వచ్చాం. మీరు లేచి మాకు కావలసినటువంటి అన్నాన్ని, నీటిని, తర్వాత వస్త్రాలను ఇవ్వవలసినది. అంబరమే తన్నీరే షోరే అరుం செய்யும் అని ఆ స్వామి అయినటువంటి నందగోపుల వారిని ప్రస్తుతించారు, సుప్రభాతం చెప్పారు. కుంభనార్కెల్లాం కొడుందే కుళవిళక్కే ఎంబెరుమాటి ఆ తర్వాత యశోదాదేవి యొక్క పడక కనబడ్డది. యశోదాదేవికి సుప్రభాతం చెప్తున్నారు. కుంభనార్కెల్లాం కొడుందే, లత వంటి శరీరము కలిగినటువంటి ఈ స్త్రీలందరికీ కూడా కుళవిళక్కే, కులవిళక్కు అంటే వంశ ప్రదీపమైనటువంటి దాన, మా అందరికీ మంగళ దీపమైనటువంటి దాన ఓ యశోదాదేవి. ఎంబెరుమాటి ఆయన నందగోపుల వారు, ఎంబెరుమాన్ మనకు స్వామి అయినటువంటి వారు. ఆయన స్వామి అయినప్పుడు యశోదాదేవి ఏమవుతుంది? స్వామిని, యజమాని అవుతుంది కదా. కాబట్టి యజమానికి చెందినటువంటి యజమానురాలు అనేటువంటి ఓ ఎంబెరుమాటి యశోదా, ఓ యశోదాదేవి అరివురాయ్, నీవు లేవవలసినది. అరివురాయ్, నీవు నిద్ర లేవవలసినది. అంబర మూడరత్తోంగి ఉళగళంద ఉంబర్ కోమానే ఉరంగాత్ ఎഴുందిరాయ్ అంటున్నారు. అంబర మూడరత్వంగి ఆకాశాన్ని
చీల్చుకొని పెరిగినటువంటి దివ్య పాదం చేత అన్ని లోకాలు కొలుచుకున్నటువంటి స్వామి కదా. అంబడ మూడరత్తోంగి ఉళగ్రంథ, ఆకాశ మధ్యాన్ని చీల్చుకొని లోకాలను కొలుచుకున్నటువంటి ఓ స్వామి, ఆ స్వామి యొక్క శ్రీపాదం, అటువంటి శ్రీపాదం ఎవరిది? ఉంబర్ కోమానే, ఎవరిది? శ్రీకృష్ణ పరమాత్మ. పక్కనే నల్లనయ్య కనపడ్డాడు, ఆయన యొక్క చిరుపాదం అలా కనిపించింది. కనిపించగానే ఆ వృత్తాంతం జ్ఞాపకం వచ్చింది ఆ అండాళమ్మకు, ఇతరమైనటువంటి గోపిలకు. ఏమిటి? ఉంబర్ కోమానే, ఈ శ్రీపాదంతోనే కదా ఆ ఆకాశ మధ్యాన్ని చీల్చుకొని పోయి ఆ పైలోకాలని కొలుచుకున్నటువంటి శ్రీపాదం కలిగినటువంటి ఓ శ్రీకృష్ణ పరమాత్మ, నీవు ఇక్కడ ఆవిర్భవించింది ఎందుకోసం తెలుసిన? ఉంబర్ కోమానే ఉరంగాద్ ఎటిందిరాయ్, పడుకోవడానికి కాదు, నిద్ర లేవాలి. నిద్ర లేచి ఉంబర్ కోమానే ఉరంగాద్, నీవు నిద్రపోకూడదు, తర్వాత లేవలసినది. ఉంబర్ కోమానే ఉరంగాద్ ఎటిందిరాయ్, నీవు లేవలసినది అని ప్రార్థించారు. ప్రార్థించి వెంటనే అక్కడ తప్పు జరిగింది. ఆయన కంటే పెద్దవాడు బలరామదేవులు ఉన్నారు కదా. బలరామదేవులకు సుప్రభాతం చెప్పకుండా నాకు చెబుతారేమని చెప్పి ఆయన లేవలేదు. కాబట్టి ఆ తప్పు వెంటనే గుర్తించినటువంటి వారై ఇప్పుడు పక్కకే ఉండేటువంటి బలరామదేవులను ప్రార్థిస్తున్నారు. శంబర్ కడడడి చల్వా బలదేవ, మంచి బంగారు గండపెండీరం కలిగినటువంటి శ్రీపాదం కలిగినటువంటి వాడా, ఓ మంచి సంపద కలిగినటువంటి వాడా, ఐశ్వర్యవంతుడా, నీవు లేవలసినది, ఓ బలరామదేవ నీవు లేవలసినది అని చెప్పని ఉంబియం నీయుం ఉరంగే, ఉంబియం నీవు లేచి, బలరామదేవ నీవు లేచి నీ తమ్ముడైనటువంటి కృష్ణ పరమాత్మతో సహా మమ్మల్ని అనుగ్రహించడానికి లేవలసినది అని చెప్పని బలరామదేవులను ఈ క్రమంలో ఈ విధంగా ప్రార్థించినారు. వాళ్ళకు సుప్రభాతం చెప్పారనేటువంటి పై అర్థం ఇది. కాబట్టి అంటే ఆలయానికి వెళ్ళగానే ఎలా మనము ఒక్కొక్క ఏ విధంగా ప్రస్తుతించాలి, సన్నిధిని ఏ విధంగా సేవించాలి అని చెప్పని చెప్తున్నారు. మొట్టమొదలు నందుల వారిని, ఆ తర్వాత యశోదాదేవిని, ఆ తర్వాత కృష్ణ పరమాత్మ కనపడతాడు. ఆ పరమాత్మను సేవించడానికి వెళితే పరమాత్మ లేవడు. ఆ వెంటనే ఆయన పక్కకు ఉండేటువంటి ఆయనకు అన్నగారైనటువంటి బలరామదేవుడు సుప్రభాతం చెప్పడం అనేటువంటిది పై అర్థం మనకు కల్పిస్తున్నది. ఈ క్రమంలోనే స్వాపదేశంలో మనకు చెప్పేటప్పుడు నందగోపులనగా ఎవరు, నిరంతరము పరమాత్మనే కాపాడుతూ పరమాత్మను తన హృదయంలో పెట్టుకొని పరమాత్మకు ఏ రకంగా కూడా ఆపద రాకుండా కాపాడుతున్నటువంటి నందగోపుల వారు ఆచార్యులకు ప్రతీక. కాబట్టి నందగోపులను నిద్రలేపడం అనగా ఇక్కడ ఆచార్యుల వారిని నిద్రలేపడము అని అర్థం. ఆ నందగోపుల వారు నిద్రలేపితే కానీ, ఆ నందగోపుల వారిని నిద్రలేపితే కానీ కృష్ణ పరమాత్మ లేవడు, కృష్ణ పరమాత్మ అనుగ్రహం కలగదు. కాబట్టి నందగోపుల వారిని ప్రస్తుతించడంలో ఆచార్యుల వారిని ప్రస్తుతించడము అని చెప్పని అర్థం. కాబట్టి వారికి సుప్రభాతం చెప్పారు. ఆ తర్వాత యశోద ఎప్పుడు కూడా నందగోపుల వారిని అంటిపెట్టుకుని ఉంటుంది. అదేవిధంగా ఆచార్యుని అంటిపెట్టుకొని ఆచార్యుని అనుగ్రహంతో మనకు దక్కేది, మనకు వచ్చేది ఏమిటంటే మంత్రం ఎప్పుడూ ఆచార్య ఆధీనమై ఉంటుంది. కాబట్టి అటువంటి మంత్రాన్ని మేల్కొలపడమే, ఆచార్యుణ్ణి ఆశ్రయించి ఆచార్యుణ్ణి మేల్కొలిపి ఆచార్యుని ద్వారా మంత్రమును అనగా యశోద యొక్క అనుగ్రహాన్ని పొందడము, మంత్రమును పొందడము అని అర్థం. ఆ తర్వాత మంత్రమును పొందిన తర్వాత మంత్రం పొందితే సరిపోదు. మంత్రమైనటువంటి ఇప్పుడు ఉదాహరణకు మూల మంత్రం ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఆచార్యుడు ఉపదేశిస్తున్నాడు. ఆచార్యుని సేవించాం, ఆచార్యుడు అనుగ్రహించేటువంటి ఆ యశోద ఆ మంత్రం ఏమిటి? మూల మంత్రం ఏదైతే ఉందో ఆ మూల మంత్రాన్ని పొందాం. మంత్రం తెలిస్తే తర్వాత మంత్ర అర్థం ఏమిటో తెలియాలి. మంత్రార్థం ఎవరు? మంత్రార్థము సాక్షాత్ పరమాత్మయే, శ్రీకృష్ణుడే ఆ మంత్రమునకు అర్థము. ఆ అష్టాక్షరి మహామంత్రమునకు అర్థము నారాయణుడు, శ్రీకృష్ణుడు, కేశవుడు, కృష్ణుడు అని అర్థం. కాబట్టి కృష్ణ పరమాత్మ మంత్రార్థమును పొందుట, మంత్రార్థమును తెలుసుకొనుట అనగా కృష్ణ పరమాత్మను మంత్రార్థముగా భావించుట అని అర్థం. అటువంటి మంత్రార్థమును పొందారు. తర్వాత మంత్రార్థమును పొందితే అంతవరకే అయిపోయింది. ఆచార్యుని పొందాం, మంత్రమును పొందాం, మంత్ర అర్థమైనటువంటి కృష్ణ పరమాత్మను పొందాం అని చెప్పానంటే సరిపోదు. మంత్రార్థమును సారమును తెలుసుకుంటే గాని దానికి సార్థకత లేదు. మంత్రము పొందినంత మాత్రం చేత, మంత్రార్థమును పొందినంత మాత్రం చేత సరిపోదు. మంత్రార్థ సారము ఎవరు? బలరామదేవుడు, భాగవతోత్తముడైనటువంటి బలరామదేవుల యొక్క అనుగ్రహం పొందితే గాని, బలరామదేవులకు చెందిన వారముగా మనం భావించబడితే కానీ, భాగవత దాసులముగా మనము గుర్తించబడితే గాని మనకు సార్థకత ఉండదు. కాబట్టి బలరామదేవుణ్ణి చెప్పడం అనేటువంటిది మంత్రార్థ సారభూతమైనటువంటి భాగవత పారతంత్ర్యాన్ని గుర్తించడమే మంత్రార్థ సారము. అది బలరామదేవుని నిద్రలేపడం అనేటువంటిది ఈ దీని పరంగా మనకు చెప్పబడ్డది. అంటే ఆచార్య పరంగా వీటికి అర్థమును అనుగ్రహిస్తున్నారు. అందుకోసమే అంబరము అనగా పరమాకాశము,
అంతేకాకుండా తన్నీర్, తన్నీర్ అంటే విరజా నది. షోర్ అంటే బ్రహ్మము. అన్నం బ్రహ్మేతి దివ్యజానాత్ అని చెప్పని నందగోపుడు ఆచార్యుడు ఇక్కడ చెప్పినటువంటి అర్థంలో అంబరం అంటే పరమాకాశం, ఆ తన్నీర్ అంటే విరజానది, ఆ షోర్ అంటే బ్రహ్మము, ఈ నందగోపుడు అంటే ఆచార్యుడు. మంత్రం అంటే చెప్పాం కదా, మంత్రం ఏమిటి? అది యశోదామాత. మంత్రో మాత గురుపిత అని వాక్యానుసారణంగా యశోద అంటే మంత్రం ఏమిటి? మంత్రమైనటువంటి అష్టాక్షరి మహామంత్రం అని చెప్పని అర్థం. తర్వాత భగవంతుని యొక్క విశ్వవ్యాప్తి, భగవంతుడు అంతటా వ్యాపించున్నాడని తెలపడమే ఆ మంత్రం యొక్క అంతము శ్రీకృష్ణ భగవానుడు. ఆయన అంబరమూడరత్తోంగి ఉళగలంద ఉంబర్, ఆయన యొక్క త్రివిక్రమావతారుడై ఆకాశాన్ని చీల్చుకొని పెరిగి అన్ని లోకాలు కొలుచుకున్నటువంటి వాడు అనేటువంటి దాన్ని అంబరమూడరత్తోంగి ఉళగలంద అని త్రివిక్రమ పద ప్రశంస చేత, త్రివిక్రమావతార ప్రశంస చేత మనకు ఆయన యొక్క విశ్వవ్యాప్తి, అంతటా వ్యాపించిన వాడు ఈ కృష్ణుడు అనే విషయం తెలుస్తున్నది. ఆ తర్వాత బలభద్రుడు ఆ యొక్క ప్రశంస చేత, బలభద్రుని ప్రశంసించడం చేత, ఆయనను స్మరణం చేసుకోవడం చేత మంత్రార్థ సారము అంటే భాగవత శేషత్వమే దీనికి ప్రధానమైనటువంటి విషయము అని చెప్పని తిరుమంగయాళ్వారు కూడా భాగవత శేషత్వం, భాగవతముల యొక్క శేషత్వమే ప్రధానమని చెప్తారు. తిరు వెట్టెత్తుం కత్తునాన్ ఉత్తదుమున్ అడియార్కడిమే అనే శ్రీసూక్తి కూడా ఇక్కడ మనం అనుసంధానం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది. ఈ విధంగా వరుసగా నందగోపుల వారు, యశోద, శ్రీకృష్ణుడు, బలరామదేవులకు స్వాపదేశపరంగా చెప్పడం. నందుడంటే ఆచార్యుడు, యశోద అంటే మంత్రము, తర్వాత కృష్ణుడు అంటే మంత్రార్థము, మంత్రార్థ సారం అంటే బలరామదేవుడు అని చెప్పని చక్కగా అన్వయించి ఈ పాసురంలో క్రమం తప్పకుండా ఆ విధంగా ఒక్కొక్కరిని నిద్రలేపుకొని ఆండాళమ్మ వారు ముందుకు పోతూ ఉన్నారు. ఇది ఈ పాసురార్థం. జై శ్రీమన్నారాయణ.